హలో. అన్న హలో, చెప్పండి. ఈ నల్లకుంటలో ఉన్న ఈ వీడియో పంపించింది కదా. చెప్పండి చెప్పండి. అచ్చా, మాకు ఒక ఇల్లు కావాలండి. ఓకే చెప్పండి. 20 దొరుకుతాయా? అర్థం కాలేదు, ఏమన్నారు? 25 వేలలో దొరుకుతాయా? 20 లక్షల ఇల్లు కావాలా? ఇండిపెండెంట్ హౌస్ కావాలా మీకు? ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ హౌస్ ఎంతలో కావాలి మీకు? 20 లక్షల్లో కావాలా? ఓకే. ఎక్కడ, ఏ ఏరియాలో కావాలండి? ఇక్కడ బేగంపేటలో ఉంటామండి. ఏ ఏరియాలో కావాలి మీకు? మీకు ఇక్కడ మన బేగంపేట, ఇప్పుడు బోన్పల్లి అయినా పర్వాలే, ఇక్కడ నల్లకుంట అయినా పర్వాలే, ఓకే. హైదరాబాద్ లొకేషన్ లో. ఓకే ఓకే, హైదరాబాద్ లో కావాలి. ఎంత బడ్జెట్ ఎంత అన్నారు? 20-25 అనుకుంటామండి. 20 lakhs. ఓకే, 25 lakhs అనుకుందాం. ఇండిపెండెంట్ హౌస్ కావాలి కదా. ఓకే. ఏమన్నారు? వాయిస్ కట్ అవుతుంది, కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి, మీరు లోపల ఉన్నట్టున్నారు. బెడ్రూమ్, హాల్, కిచెన్. అదే, ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్ ఉండాలి, ఇండిపెండెంట్ హౌస్ ఉండాలి. నల్లకుంట, చిక్కడపల్లి ఈ ఏరియాలో కావాలి. ఇక్కడ సైడ్ మన బోన్పల్లి సైడ్ అయినా పర్వాలేదు. బోయిన్పల్లి సైడ్ అయినా పర్లేదు. ఓకే. ఓకే, కానీ మీరు చెప్పింది ఇప్పుడు ఆ రేట్లో లేవు, అది ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే దగ్గర 1 CR పైన ఉన్నాయి, అది కూడా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి. ఇండిపెండెంట్ హౌసెస్ వచ్చేసి ఇప్పుడు నల్లకుంట లేదంటే ఈ సరౌండింగ్ ఏరియాలో అనుకుంటే 3 కోట్లు 4 కోట్లు ఉన్నాయి. అంత బడ్జెట్ లేదా? అదే, అంటే మీరు అన్నది కరెక్టే, కాదని నేను అనట్లేదు. కానీ ఏంటంటే ఆ బడ్జెట్ లో అమ్మే వాళ్ళు ఉండాలి కదా. అవునవును. ఆ బడ్జెట్ లో మీరు 20 అంటున్నారు, 25 లక్షలు అంటున్నారు. ఆ బడ్జెట్ లో అసలు అమ్మేటోళ్ళు లేరు. ఒకవేళ ఏదన్నా అమ్మినా గానీ చాలా పాత అపార్ట్మెంట్ లేదంటే జర బాలేంది అట్లా ఉంటాయి, కొంచెం ఉన్నా గానీ అది కూడా అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉంటుంది, అది ఇండిపెండెంట్ హౌస్ ఉండదు. లేదు మనకి దూరం అయినా పర్లేదు జర అట్లా అనుకుంటే ఇక మరి ఏదైనా చూడాలి. కానీ 20-25 లక్షల్లో అయితే లేవు. వేస్తారు యూట్యూబ్ లో, అట్లా వేస్తారు కదా, 18 lakhs 20 lakhs. అదే మరి వేస్తారంటే మీరు ఒకసారి ఫోన్ చేసి అడిగారా వాళ్ళని? వాళ్ళ నంబర్లు అలా. అదే, అవి నిజం, అన్ని కరెక్ట్ గా ఉంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు? మీరున్న ఏరియాలో మీకు ఏదైనా 18 lakhs లో మీకు దొరుకుతుందా? దొరకదు. మరి అది నిజమని ఎట్లా నమ్ముతారు మీరు? ఉన్నదే చెప్పాలి కదా. అవును. లేనిదే చెప్పి అది చేయడం కరెక్ట్ కాదు కదా. ఏది ఉన్నదో అదే చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ సరౌండింగ్ లో ఎప్పుడు కూడా ఎక్కడ లేదు, ఆ రేట్ లేదు. ఒకవేళ ఉన్నా గానీ చాలా చిన్న ప్లేసెస్ లేదంటే అంటే ఒక 50 yards 40 yards అట్లా ఉంటాయి కదా కొన్ని ఏరియాస్ లో. అదేంటంటే అంత కొంచెం చిన్నగానే అందరూ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. అట్లాంటి ప్లేసెస్ లో ఉంటుండే ఏది మీరు అన్న రేట్లో ఇంతకు ముందు ఉంటుండే, ఇప్పుడు అవి కూడా లేవు. అట్లా ఉండే. ఇప్పుడు అల్వాల్ సైడ్, బోన్పల్లి సైడ్, మళ్ళా నెక్స్ట్ అవన్నీ బోయినపల్లి, ఇటు సుచిత్ర చాలా హెవీ రేట్లు ఉన్నాయి. అల్వాల్ సైడ్, అదే అల్వాల్ సైడ్ కూడా అంతే. అల్వాల్ సైడ్ కూడా టూ మచ్ ఉన్నాయి కదా అల్వాల్. ఏంటంటే బడ్జెట్ కొంచెం ఉండాలి, లేదు అంటే లోన్కి వెళ్ళాల్సి వస్తుంది. మీరు లోన్కి వెళ్ళగలుగుతారు, తీసుకోగలుగుతారంటే అది ఏదైనా ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే మరీ లోన్లు ఎక్కువ పెట్టుకున్నా రేపు పొద్దున కట్టలేదు అనుకోండి, అది ఇబ్బందే మనకి. మనం అంటే వాళ్ళు ఏమున్నది లోన్ ఇచ్చేస్తారు, కట్టాలి కదా మనము. ఇప్పుడు ఏదో అక్కడ అవసరం కోసమని మనం డబ్బులు తీసుకుంటాము, మన దగ్గర ఏదో 10-20 లక్షలు పెట్టి ఇచ్చేస్తాము అడ్వాన్స్. అది ఒక 80 లక్షలు 90 లక్షలు ఉందనుకోండి, మీరు 70 లక్షలకి ఈ లోన్ కట్టాలంటే దగ్గర 80,000-90,000 కట్టాల్సి వస్తుంది. అదేదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండదు కదా ఇంటి లోన్ అంటే, దగ్గర 15-20 సంవత్సరాలు ఉంటుంది. విల్లాస్ అపార్ట్మెంట్స్ చేస్తాను ఎక్కువ, ఓపెన్ ప్లాట్స్ కూడా చేస్తాను.
మీకు ఓపెన్ ప్లాట్లు కాదు కదా కావాల్సింది, ఇల్లు కదా. ఓపెన్ ప్లాట్స్ ఒకటి ఉంది, 150 గజాలు ఉన్నాయి అనమాట. అక్కడ శామీర్పేట సైడ్ ఉన్నది, అది అమ్మేసి కొనుక్కుందాం అనుకుంటున్నాండి. ఓకే ఓకే, శామీర్పేట సైడ్ 170 స్క్వేర్ యార్డ్స్ ఉంది, అది అమ్మేసి కొనుక్కు. కానీ 150 స్క్వేర్ యార్డ్స్ ఉంది, అది ఎంత రేట్ వస్తుంది మీకు అక్కడ? ఇప్పుడు 15 గజం నడుస్తుంది. 15,000 గజం ఉంది. 15,000 గజం అంటే మీకు దగ్గర దగ్గర ఒక 20 లక్షలు వస్తాయి అనుకుంటా. 20-25 వరకు వస్తాయి. 20-25 లక్షలు అంటే అదేనా ఇప్పుడు మీరు నాకు చెప్పిన అమౌంట్ అదేనా? అది కాకుండా 25 లక్షలు ఉన్నాయా? అది అమ్మితేనే వస్తాయి, కొనుక్కుందామని. ఆ బడ్జెట్ తో కొనాలంటే మీరు ఇబ్బంది పడిపోతారు. రేపొద్దున మీరు చాలా కష్టమైంది, ఎందుకంటే జాబ్ చేస్తున్నారా ఏం చేస్తున్నారో నాకు తెలియదు కదా. ఇప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మళ్ళీ తర్వాత బాధపడే ఛాన్సెస్ వస్తాయి. ఏదైతే స్థలం ఉన్నదో అది ఉంచండి, అమ్మకండి దాన్ని అప్పుడే. ఎందుకంటే అది అమ్మేసిన తర్వాత మీరు ఇమీడియట్ గా కొంటాను అంటేనే అమ్మండి. అంటే నేనేదో చెప్తానని కాదు, మీరు ఏదైనా బయట కొనుక్కుంటారని అనుకున్నా గానీ నాకు చెప్తారు నాకు అడుగుతారని కాదు, మీకు చెప్తున్నా మామూలుగా. ఎందుకంటే స్థలం మళ్ళీ మీరు అమ్మిన తర్వాత మీరు మళ్ళీ జీవితంలో కొనలేరు. అంతే అంతే సార్. మీకు ఆ స్థలంతో ఒక 50-60 లక్షలు వస్తాయి, ఆ 150 గజాలు అమ్మితే ఒక 60 లక్షలు వస్తాయి అంటే అప్పుడు అమ్మండి. 20 లక్షలు వస్తాయి 25 లక్షలు వస్తాయి అంటే అమ్మకండి అది. ఎందుకంటే అది శామీర్పేట కూడా మంచి ఏరియా, డెవలప్ అవుతున్న ఏరియా, ఫ్యూచర్ లో కూడా చాలా మంచి గ్రోత్ ఉన్న ఏరియా అది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ఏదైతే ఇల్లు అన్నది ఇంపార్టెంటే, కరెక్టే, కాదని నేను అనలేను. కానీ ఏంటంటే ఇల్లు కొనుక్కొని మరీ ఇబ్బంది పడద్దు కదా. ఇప్పుడు మీరు ఒక్కరే కట్టాలా, మీ పిల్లలు ఎవరైనా కూడా లోన్ కడతారా? స్టడీ చేస్తుందంటే ఇప్పుడు ఏం ప్లాన్ చేయకండి, ఎందుకంటే ఫస్ట్ పిల్లలకి చదువు ఇంపార్టెంట్. ఇప్పుడు ఖర్చులు ఉంటాయి, ఇప్పుడు మీకు ఈ డబ్బులు ఇవ్వని అవ్వని అనుకుంటే ఇబ్బంది పడతారు. ఫస్ట్ ఏదైతే బీటెక్ చదువుతుండో చదివిపించండి, అతనికి ఏమేమి అవసరం ఉందో అది చూడండి ఫస్ట్. వన్స్ అతను జాబ్ కి జాయిన్ అయ్యిండు, లేదంటే ఏదైనా ఒక జాబ్ లోకి ఎక్కిన తర్వాత అప్పుడు ప్లాన్ చేయండి. ఇప్పుడు ఏమి ప్లాన్ చేయకండి, అంటే నా ఉద్దేశం అంతే, మీ ఇష్టం అది. కరెక్ట్, మీరు చెప్పేది కరెక్టే, కానీ నేను అదే అడుగుదామని ఫోన్ చేసిన. మీ దగ్గర ఒక 25 లక్షలు క్యాష్ ఉంది, మీ స్థలం అమ్మితే ఒక 25-30 లక్షలు వస్తాయంటే అప్పుడు ఏదైనా కొంచెం ప్లాన్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర స్థలం ఉన్నా ఇమీడియట్ గా ఎవరు కొనేసారు దాన్ని, ఎవరు కొనరు కదా, డబ్బులు పట్టుకుని ఎవరు రెడీగా ఉండరు కదా. మీకు సంవత్సరం పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, లేదంటే 2 రోజుల్లో కూడా అమ్మేచ్చు దాన్ని. అట్లా ఏంటంటే ఆ ఇబ్బంది పడకండి, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో మనీ అన్నది చాలా ఇంపార్టెంట్. మీకున్న మీ పిల్లలకి ఎడ్యుకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి అతను ఒక జాబ్ లోకి జాయిన్ అయిన తర్వాతనే ప్లాన్ చేయండి. అట్లా అది. అదే సార్ మీకు అనుకుందామని ఫోన్ చేసిన. అవునా, ఓకే ఓకే. అదే అంటే ఇప్పుడు నేను ఏదో నా వైపు నుంచి నేను చెప్పాను, నేను కరెక్టా కాదని నాకు తెలీదు. మీరు కూడా బాగానే ఆలోచించుకుంటారు కదా మీ గురించి. అంటే నేను నాకు తెలుసు కాబట్టి ఇబ్బంది పడితే రేపొద్దున మీరే బాధపడాల్సి వస్తుంది. ఈ లోన్లు కట్టలేక చాలా ఇబ్బంది పడతారు అట్లా. ఓకే ఓకే అండి. నల్లకుంట అవునవును, అవి నల్లకుంటలో ఉన్నాయి, అది 1 CR పైన ఉన్నాయి. ఏమన్నారు? అపార్ట్మెంట్ లో దొరుకుతాయా సార్ అట్లా? నేను ఇప్పుడు మీరు నల్లకుంటలో ఏదైతే అడుగుతున్నారో అవి అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ కొత్తవి, సెకండ్స్ లో ఉంటాయి. సెకండ్స్ లో ఉంటాయి కానీ అవి కూడా దగ్గర దగ్గర 50-60 లక్షలు ఉంటాయి. 50 లక్షలు అట్లా కూడా ఉంటాయి. కానీ ఏంటంటే సెకండ్స్ అన్నప్పుడు మనకి మరి ఇంత అమౌంట్ 50 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్ కదా. మనం అంత అమౌంట్ పెట్టినప్పుడు మరి పాతది ఎందుకు కొనుక్కోవడము, అట్లా ఇట్లానే మళ్ళీ అట్లా కూడా ఉంటది ఆలోచన. కొంచెం అది ఆలోచించుకోండి, ఎందుకంటే కొంతమంది సిటీలో ఉండాలి, సిటీ లోపల ఉండాలని అనుకున్న వాళ్ళు సెకండ్స్ కొనుక్కుంటారు, కొంచెం రేట్ ఎక్కువైనా పాత ఫ్లాట్ అయినా. ఎందుకంటే కొంచెం ఆ రోడ్స్ కి దగ్గర ఉంటది, కన్వీనియంట్ గా ఉంటది కదా, సిటీలో ఉంటది కదా అని ప్లానింగ్ తో ఉంటారు అట్లా.
లేదు కొంచెం దూరం అయినా పర్లేదు అనుకుంటే కనుక కొంచెం తక్కువలో కూడా దొరుకుతాయి, అట్లేం లేదు. మీకు ఐడియా ఉంటాయి కదా సార్ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి? అవునవును ఐడియా ఉన్నాయి, కానీ మీరు ప్రాపర్ గా బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే, అంటే మీరు ఏదో ఇప్పుడు తీసుకుంటారు అనేసి మీకు ఏదైనా లోన్ ఇప్పించేసి మీకు ఏదైనా అదే తీసుకుని లేదంటే మీరు లోన్కి వెళ్ళిపోయి తీసేసుకుంటే మీరు బాధపడతారు రేపు పొద్దున. కరెక్టే కరెక్టే. అదే ఇప్పుడు నా సొల్యూషన్ అన్ని చెప్తున్నా మీకు అట్లా. అదే మీరు అన్నదాన్ని బట్టే చెప్తున్నాను. ఫస్ట్ మీ బాబు అయితే ఎవరైతే ఉన్నారో ఫస్ట్ చదివిపించండి. ఇప్పుడు ఈ 1-2 years ఏం ఆలోచించకండి. ఎందుకంటే బాబు ఎడ్యుకేషన్ కంప్లీట్ కావాలి, అది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అతనికి కూడా అమౌంట్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సడన్ గా ఏదో ఫీజు కట్టాల్సి వస్తుంది, లేకపోతే ఏదైనా అమౌంట్ కట్టాల్సి వస్తుంది. ఆ టైంలో ఇవన్నీ పెట్టుకుంటే మీరు కట్టడం చాలా ఇబ్బంది పడిపోతారు. ఇప్పుడు ఏం చదువుతుండే? బీటెక్ చదువుతుండండి. ఏ ఇయర్ అండి అతను చదివేది? ఇప్పుడు సెకండ్ ఇయర్. ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్. దగ్గరేనా కాలేజ్, దూరమా అతనికి? ఇక్కడ శ్రీ చైతన్య కాలేజ్. శ్రీ చైతన్య కాలేజ్, ఓకే. శ్రీ చైతన్యనా లేకపోతే ఇంటర్ చదువుతుండా మీ అబ్బాయి? ఇప్పుడు అయిపోయింది అక్కడ బీటెక్, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ రాసినాక అక్కడ వెళ్తాడు. ఓకే ఓకే, అదే చైతన్య కాలేజ్ అంటే ఇంటర్ వరకే ఉంటుంది. బీటెక్ అనేది ఉప్పల్ సైడ్, అది ఇది శ్రీవాసవన మంజూరు ఇంజనీరింగ్ కాలేజ్. అవునవునవును అవును ఉన్నాయి. ఉప్పల్ పోచారం మీరు ఏదైతే అంటున్నారో అదే పోచారంలో కూడా ఫ్లాట్స్ ఉన్నాయి. 5,000 గజం ఉన్నది. 5,000 ఎసెప్ట్ రేటు, గజం కాదు. అది గేటెడ్ కమ్యూనిటీ, మంచి ఏరియానే. దగ్గర అది కూడా మనకి 50, 60, 70 లక్షలు వెళ్తుంది పైకి. కొత్తవే గేటెడ్ కమ్యూనిటీస్ అంటారు కదా, ఐడియా ఉందా మీకు? గేటెడ్ కమ్యూనిటీ అంటే లోపల అపార్ట్మెంట్స్ ఉంటాయి, అంత కాంపౌండ్ వాళ్ళు, సెక్యూరిటీ అవన్నీ ఉంటాయి కదా, అట్లాంటివి అవి చూడండి. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయి సెకండ్ ఇయర్ అంటే పిల్లలకి చదువుకి చాలా ఇబ్బంది పడతారు. తనకి ఫీజులు కట్టాలి, రేపు పొద్దున్న ఏదైనా కాలేజీలో జాయిన్ చేయించాలంటే అవి అమౌంట్ కట్టాల్సి వస్తుంది. కొంచెం అది ప్లానింగ్ చూడండి, ఎందుకంటే చదువే ఇంపార్టెంట్. ఇల్లు ఈ రోజు కాకపోతే రేపన్నా కొంచెం ఆలోచించుకొని కొనుక్కోవచ్చు. తనకి రేట్లు అదే కదా, డబల్ అయిపోతున్నాయి. డబల్ అయితేనే అన్ని దూరం అయిపోతున్నాయి. తక్కువ అనుకుంటే దూరం వెళ్ళాల్సి వస్తుంది. అట్లా దానికోసమే మీ నంబర్ తీసుకొని మీకు ఫోన్ చేస్తున్నా. అదే నా నెంబర్ ఎవరు ఇచ్చారు మీకు? యూట్యూబ్ లో వచ్చింది కదా. అదా, ఓకే ఓకేలేండి. నేను ఉండేది ఇక్కడే ఉంటాను అనమాట. అంటే మీతోటి మాట్లాడితే ఎట్లుంటది ఏం సంగతి అన్నది. డెఫినెట్ గా మీరు ఎట్లా కాల్ చేస్తారో అట్లా దగ్గర ఒక 15-20 మంది కాల్ చేస్తారు నాకు. మాకు కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది, అందుకే ఒకటి ఇల్లు మాకు సొంతంగా కొనుక్కుంటే అయిపోతుంది అని. అవునా, ఇల్లు అసలు మనము చేసిన మిస్టేక్ ఏంటంటే ఎప్పుడో కొనుక్కోవాలి. లేట్ చేసేసాము. అప్పట్లో మనకి ఎవరు చెప్పక, మనకి తెలియక, మన దగ్గర డబ్బులు తక్కువ ఉండి, అప్పట్లో 10 లక్షలు 5 లక్షలు కూడా ఇల్లు దొరుకుతుండే. మన దగ్గర డబ్బులు లేవు ఆ టైంలో, అదే ఎక్కువ. ఇప్పుడు అదే 10 లక్షలు అన్నది ₹1,00,00,000 అయింది. అలాగే 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 నేను చెప్తాను. నెక్స్ట్ అపార్ట్మెంట్ లో పర్వాలేదు. అలాగే 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 నేను చెప్తాలేండి మరి. ప్లీజ్ సార్, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అదేలేండి, మీతో సొల్యూషన్ తీసుకోవాలని నేను చేసినాను. అదే 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 డెఫినెట్ గా ఏదైనా ఉంటే చెప్తాను. కానీ ఏంటంటే 25 లక్షలు లేవు. ఒకవేళ ఉన్నా కానీ మరీ పాతగా ఉంటాయి, ఓల్డ్ ఉంటాయి. మనము అంత డబ్బులు పెట్టి అంత పాతది కొనుక్కోవాలంటే మనకి ఇబ్బందిగానే ఉంటది కదా. ఇప్పుడు బాగుంది, అపార్ట్మెంట్ బాగుంది, కన్స్ట్రక్షన్ బాగుంది, క్వాలిటీ ఉంది, ఇంకొక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఉండేటట్టు ఉందంటే హ్యాపీగా తీసుకోవచ్చు. కానీ ఏమైతుందంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి. బాగున్నాయి అంటే రేట్ ఎక్కువ చెప్తున్నారు. ఇది బాగాలేదు, కన్స్ట్రక్షన్ అంతా బాగాలేదు, కొంచెం ఏదో బాగా 30-40 years ఓల్డ్ అట్లా ఉన్నదంటే తక్కువ రేట్లు 25 లక్షలు అట్లా చెప్తున్నారు. అట్లా చూస్తాలేండి, ఏదైనా మంచిది ఉంటే చెప్తాను మీకు. ఓకేనా? మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా చెప్పండి సార్. అలాగే 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 చెప్తాను. హెల్ప్ చేయండి సార్.
లేదు. ఓకే. అంటే హెల్ప్ చేయడానికి అంటే ఇప్పుడు నా చేతిలో ఉంటే నేనే చేస్తున్నా. నాకు అట్లా ఏం లేదు. ఇప్పుడు ఉన్నది అంటే చెప్పడానికి నాకు ప్రాబ్లం లేదు అట్లా. మీ పేరేం సార్? నా పేరు రాజేష్ అండి. రాజేషా? అదే సార్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది అందుకే. అదే 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 అది ప్లేస్ కూడా అమ్మేసి మీరు అమ్మిస్తా అంటే ఓకే. ప్లేస్ నేను ఇప్పుడు మీ పిల్లలకి చదువుకోవడానికి అదే ఏమి మీకు నేనేమంటున్నా అంటే ఆ ప్లేస్ అమ్మేసి మీరు ఇల్లు కూడా ఇప్పించేస్తే కరెక్టే కానీ ప్లేస్ అయితే అమ్మకండి. ప్రజెంట్ అయితే అమ్మకండి. ఇప్పుడైతే అమ్మకండి. పిల్లల్ని చదివిపించండి ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు అది అమ్మితే 25 లక్షలు 20 లక్షలు వస్తాయనుకుంటే ఆ డబ్బులు ఎటు కాకుండా వేస్ట్ అయిపోతాయి. మీ చేతిలో స్థలం ఉండదు, డబ్బు ఉండదు రేపొద్దున. మీ చేతిలో డబ్బులు వచ్చిన తర్వాత అది ఆగదు ఇంకా. అది ఎట్లా ఖర్చు అయిపోతాయో మీకే తెలీదు. 20 లక్షలు ఎట్లా ఖర్చు అయిపోయినాయో మీకే అర్థం కాదు. అట్లా వెళ్ళిపోతాయి డబ్బులు. అదే నేనేమంటున్నా అంటే ఇప్పుడు అది అందుకే అమ్మతలేను. అది మన ఇల్లు ఇట్లా మన చూసుకున్నాక చేసినాకనే ప్లానింగ్ చేద్దామని. అదే మీరు ఎప్పుడు అమ్మాలంటే మీకు ఒక ఇల్లు దొరికింది, మీకు ఆ బడ్జెట్ లో ఉన్నది అంటే అప్పుడు అమ్మండి. అప్పటిదాకా దాన్ని అమ్మకండి. అదే అదే అట్లనే చేస్తున్నా సార్ నేను. ఎందుకంటే అది కూడా ఉండకుండా అయిపోతుంది లాస్ట్ మీకు. అట్లానే నేను అది అమ్మతలేను. అప్పుడే ఏమి అమ్మకండి. చూడండి మాక్సిమం బాబుకి ఎడ్యుకేషన్ చూడండి. ఒక బాబు కూడా జాబ్ లో ఉంటే ఏంటంటే కొంచెం శాలరీ ఉంటుంది. శాలరీ ఉన్నప్పుడు దానికి ఒక శాలరీ పే స్కేల్స్ ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ లోన్కి వెళ్ళినా కొంచెం లోన్ తీసుకోవచ్చు. జాబ్ చేస్తుండే కాబట్టి ఈఎంఐ కొంచెం కొంచెం కట్టుకోవచ్చు. ఈ లోపల మీరు చేయాల్సింది ఏంటంటే అమౌంట్ ని సేవ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఉన్న డబ్బు అంతా ఖర్చు పెడతామా అంటే కష్టం కదా. కనీసం ఒక 5,000 అన్నా సేవ్ చేసేటట్టు చూసుకోండి. అంటే అది కరెక్ట్ కాదు నేను చెప్పడము. ఎందుకంటే మీరు రెంట్లు కట్టాలి, ఖర్చులు కూడా ఉంటాయి కదా. అంటే అట్లీస్ట్ కొంత పర్సెంట్ అయితే సేవింగ్ అన్నది ఉండాలి. ఎందుకంటే మనం పార్ట్ టైం జాబ్ చేసుకొని చదువుకుంటాం. లేదు, మంచిది. టైం వేస్ట్ చేయొద్దని చెప్పండి. చదువు ఇంపార్టెంట్. చదువుకున్నప్పుడు అసలు జాబులు చేయొద్దు, కానీ ఏంటంటే తప్పదంటే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఫీజుల కోసం పోవాల్సి వస్తుంది. అవునవును. పాప 10th క్లాస్. పాప 10th క్లాసా? ఓకే ఓకే. డెఫినెట్ గా ఇక్కడనే హైదరాబాదే. మీరు హైదరాబాద్ అన్నప్పుడు ఈ పాటికి 2-3 ఇల్లులు కొనాలి మీరు. మేము అంతా స్తోమత లేక నేను కొనలేక. అదేలేండి. హెల్ప్ చేస్తారు ఎవరు లేదు సార్ అట్లా. అందరిది అట్లనే ఉంటుంది. అందరిది అదే ప్రాబ్లం. హెల్ప్ అనేది ఏంటంటే చెప్పేటోళ్ళున్నా కొంతవరకు చేసుకోవచ్చు. చెప్పేటోళ్ళు కూడా ఎవరికి వాళ్ళే చేసుకుంటారు. ఏదన్నా తక్కువలో ఉండే టైంలో కూడా మనం తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఒక్కొక్క టైంలో. ఆ టైంలో చెప్పేటోళ్ళు లేక మనం తీసుకోలేకపోయాం. లేకుండే కదా సార్, మేమంతా చిన్న పిల్లల ముందే. అవునవును. మా మమ్మీ మా ఫాదర్ కూడా ఎక్స్పర్ట్ అయ్యింది. మేమే ఇక ఉన్నాం పిల్లలను మమ్మీ చేసి. అదేలేండి. మేము కూడా ఇక్కడ రెంట్కి ఉంటున్నాం. అదే మాక్సిమం మీరు పే చేస్తే రెంట్ ని తక్కువ చేసుకోండి కొంచెం. ఎక్కువ రెంట్లు కట్టకండి. అంటే రెంట్స్ ఎక్కువ ఉంటాయి కదా. రెంట్ ఎక్కువ కట్టడం వల్ల ఏమవుతుంది మొత్తం అమౌంట్ దానికి వెళ్ళిపోతుంది. ఇట్లా తీసుకున్నాం అనుకో క్లియర్ అయిపోతుంది అని ప్లానింగ్ చేస్తున్నాం. అదే పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది వాతావరణం కూడా. ఉండాలి. ఎందుకంటే పిల్లలు పెద్దగా అవుతున్నప్పుడు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఏంటంటే చిన్న పిల్లలు కాబట్టి మీకు తెలుస్తలేదు. ఒకసారి పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇప్పుడు 10th క్లాస్ పాప అంటున్నారు. పాప పెద్దగా అయినప్పుడు పాపం ఇబ్బంది పడుతుంది కదా. సొంత ఇల్లు అన్నది ఉండాలి అట్లా. అందుకే సార్ నేను ప్రయత్నిస్తున్నా. నేను ఒకటే ఏంటంటే ఒక దాని గురించి ఆలోచిస్తున్నారు. ఒక ఇల్లు తీసుకోవాలనుకుంటున్నప్పుడు దాని మీదే ఉండాలి, దాని మీదే ఆలోచించాలి, దాని మీదనే సేవింగ్. అంటే ఇప్పుడు ఇల్లు కొనాలి అనే మైండ్ లోనే ఉండాలి. దాని గురించి డబ్బులు సేవ్ చేయాలి, దాని గురించి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా ప్లాన్ చేయాలి అవి కొంచెం ఆలోచించుకోవాలి. అట్లా ఉంటే ఏదో టైంలో మనకు ఒక టైం వస్తుంది. ఆ టైంలో మనం హ్యాపీ కొనుక్కోవచ్చు.
ఇట్లా ఐడియాలు ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు సార్. అదే 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 దానికోసమే నేను సఫర్ అవుతున్నా చాలా. అదేలేండి, చాలా మందికి కరెక్ట్ గా చెప్పేటోళ్ళు గైడ్ చేసేటోళ్ళు లేక ఇబ్బంది పడేటోళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అందుకే మీకు ఫోన్ చేసి కనుక్కుందామని ఫోన్ చేసి. అదే అదే పోలేండి, మంచిదే. నేను చెప్తానండి, ఏదైనా ఉంటే కూడా చెప్తాను. జర తక్కువలో వస్తుందంటే కూడా ఏదైనా ఉంటే చెప్తాను. ఓకేనా? ఓకే సార్. అయిందా లంచ్ అయిందా? డిన్నర్ అయిందా సార్? డిన్నర్ లేదు, ఇంకా అవ్వలేదు, చేయాలి ఇంకా. లేదు లేదు అట్లేం లేదు, జర మంచిగా ప్లాన్ చేసుకోండి, ఇబ్బంది పడకండి అట్లా. ఓకే? ఓకే సార్. పిల్లల్ని చదివించండి ఫస్ట్, అది ఇంపార్టెంట్. రైట్, కంటిన్యూ చేస్తున్నా. ఇది కూడా ఒకటి క్లియర్ అయితే నాకు లైఫ్ లాంగ్. అదే ఇప్పుడు హైదరాబాద్ లో ఇల్లు ఉంటే చాలండి, ఇంకేం అవసరం లేదు. అంటే ఇంకేం అవసరం లేదంటే టెన్షన్స్ ఉండవు ఎక్కువ. మన ఇంట్లో మనం ఉంటాము, ఉన్నా లేకపోయినా మనం మన ఇంట్లో ఉంటాము. ఇప్పుడు అదే రెంటెడ్ హౌస్ లో ఉంటే వాళ్ళు రేపొద్దున ఎప్పుడు ఖాళీ చేయమంటారో తెలియదు, ఎప్పుడు ఎట్లా అంటారో తెలియదు, ఎప్పుడు రెంట్లు పెంచుతారో తెలియదు. అదే అదే అదేలే, మంచిగా క్లియర్ గా మాట్లాడుతున్నారు అట్లా. అదే అదే ఓకే. డెఫినెట్ గా ఒకసారి నేను మీకు ఏదైనా ఉంటే కనుక మీకు ఒకసారి చెప్తాను. నెంబర్ నేను ఫీడ్ చేసుకుంటానండి, నెంబర్ నోట్ చేసుకుంటాను. ఏదైనా అట్లా తక్కువలో ఉన్నాయి, కొంచెం పర్లేదు బాగానే ఉన్నాయి అనుకుంటే కనుక నేను చెప్తాను ఒకసారి మీకు. అలాగే అలాగే రైట్ అండి, మరి బాయ్.